ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. నేనైతే ఇవాళ అలసందల వడలు చేస్తున్నాను. వీటిని బొబ్బర్లు అని అంటారు, అలసందలు అంటారు. ఎప్పుడు ఒకలాగే కాకుండా ఇలా అలసందల వడలు కూడా చేస్తుంటే టేస్ట్ అయితే బాగుంటుంది, మీకు కూడా నచ్చుతాయి. వీటి కోసం అలసందలు తీసుకొని మిక్సీ చేసుకొని ఒక 1 అవర్ ముందు నానబెట్టుకుంటే సరిపోద్ది. ఈ నానబెట్టిన దాన్ని మిక్సీ చేసుకోవాలి. దాంట్లో ఎండుమిరపకాయలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర అన్నీ వేసి మిక్సీ చేసుకోవాలి. ఎండుమిరపకాయలు వేసుకొని దీన్ని పూర్తిగా మెత్తగా చేసేది లేదు, కొంచెం రవరవగా ఉంచుకోవాలి. అప్పుడే వడలు అయితే క్రిస్పీగా వస్తాయి. దీనికి ఆయిల్ పీల్చకుండా ఉండడానికి నేనైతే 3 స్పూన్స్ బియ్యం పిండి అయితే వేసాను. దాంట్లో కొత్తిమీర వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఒకవైపు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పొయ్యి మీద పెట్టాను. ఇప్పుడు పచ్చిమిర్చి ఆనియన్స్ వేసాను, వేసి బాగా కలిపాను. సాల్ట్ వేయడం మర్చిపోయాను, ఇప్పుడు సాల్ట్ వేసాను చూడండి. ఇది మళ్ళీ మిక్స్ చేసుకొని ఒక పేపర్ తీసుకొని వడలా అద్దుకొని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ అలసంద వల్ల అయితే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా చేసి అప్పుడు చెప్పండి. చాలా వరకు చాలా మందికి అయితే తెలుసు, కానీ కొందరికైతే తెలియదు. ఇప్పుడు వడలంటే శనగపప్పు వడలు, ఉద్దిపప్పు వల్లే కాకుండా ఇలా అలసంద వల్ల కూడా ట్రై చేయండి. వేడివేడికి తింటే మంచి టేస్టీగా ఉంటాయి ఇవైతే. నేను కొన్ని అయితే పకోడీల్లో కూడా వేసాను చూడండి మీరు కూడా. మొత్తానికి వడల రెసిపీ అయితే ప్రిపేర్ అయిపోయింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.